Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద గ్రాడ్యుయేషన్ కోర్స్ LLB, then you are supposed to write the All India Bar Examination. ఈ మధ్యలో you can get enrollment after get the provisional certificate. Then you can get yourself enrolled with the Bar Council of the concerned state. So section 24 prakaramu 24(1)(f) prakaramu, what is the fees to be collected for enrollment? The prescribed fee is 750 nowadays. Actually అయితే 650 or 600 ఉండేది. ఇప్పుడు ఏదో 750 అని రూల్స్లో రాసినట్టు గుర్తు నాకు. 750 అది పెద్ద ముఖ్యం కాదు మనకి, ఎందుకంటే నౌ పీపుల్ ఆర్ కలెక్టింగ్ exorbitant amounts of money for the enrollment. Different states have got different amount to be collected for the enrollment. దీని మీద గౌరవ్ కుమార్ అనే ఆయన కేసు వేశాడు. కేసులో చూద్దాం. గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రిట్ పిటిషన్ నంబర్ 352/2023. This matter has come before the Honorable Chief Justice of India, Dr. D.Y. Chandrachud, J.B. Pardhiwala and Manoj Mishra. And they said the Honorable Court held that they would decide the matter after the holy recess. So maybe by the end of this month they will decide the matter. అసలు ఏమిటి కాంప్లికేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఎన్రోల్మెంట్ ప్రాసెస్ 2014లో నేను ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేశాను. 1298 బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అనుకుంటున్నాను, నెంబర్ 1298/2014. అప్పుడే నా దగ్గర 15,000 రూపాయలు వసూలు చేశారు. మిగతా వాళ్ళందరికీ ఎంతో తెలుసా అండి? 3,500. రెగ్యులర్ స్టూడెంట్స్ 3,500. ఆ 3,500 ఈ రోజున ఐ థింక్ 12,500 అయింది ఏపీ స్టేట్లో. అలాగే మాలాంటి ముసలా ముతక ఎవరన్నా లాస్ట్ రిటైర్మెంట్ తర్వాత చదువుకుని వస్తే డిగ్రీకి ఈ డిగ్రీకి అంటే సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ బీఎస్సీ 1974లో కంప్లీట్ అయింది నాది. 2024 అనుకోండి, ఈ 50 ఇయర్స్కి చచ్చిన సంవత్సరానికి 750 రూపాయలు అంత లెక్క కట్టి వసూలు చేస్తున్నారు. అయ్యే 40,000 చిల్లర 50,000 చిల్లర అయిపోతుంది. ఏమిటి ఇది? వై దిస్ డిస్క్రిమినేషన్? ఇక స్టేట్స్లో చూస్తే కేరళ 15,000, ఒడిషా 42,000, ఘోరం అండి బాబు. గుజరాత్ 25,000, ఏపీ 12,500. బట్ స్టాట్యూట్ 750. 24(1)(f). సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేనేగా చెప్పింది. సో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ ఎన్రోల్మెంట్? నెంబర్ 1, he should be a citizen of India. Number 2, he should have completed the so-called 21 years of age. కానీ అప్పర్ ఏజ్ లిమిట్ లేదు, అందుకనే మేము ఎన్రోల్మెంట్ అయ్యాము, లేకపోతే మాకు ఉండేది కాదు అప్పర్ ఏజ్ లిమిట్. థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్, having obtained a law degree from a recognized university. Ultimately, fourth point is section 24, clause 1, subclause F. That is, pay the prescribed fee. Pay the prescribed fee. ఈ prescribed fee ఎంత? ఇది ఎవరిష్టం వాళ్ళది. బార్ కౌన్సిల్లో అయ్యింది ఎవరిష్టం వాళ్ళది. దీని మీద కేరళ హైకోర్టు వారు కేసు చెప్తానా, on 15/2/2024 Kerala High Court passed interim orders restraining Kerala Bar Association from collecting the so-called 15,000. So you cannot charge more than 750 for enrollment అని బ్యాన్ ఇచ్చారు, ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. మరి మిగతా దాంట్లో ఏం జరిగిందో నాకు పెద్దగా తెలియదు, లేదనుకుంటాను. సో మనోళ్ళ ఎక్కడ డబ్బులు ఉన్నోళ్ళేమో నాకు ఐడియా లేదు, మొత్తానికి ఇది మాత్రం జరిగింది. రైట్. సో గౌరవ్ కుమార్ యాజ్ ఎ పార్టీ ఇన్ పర్సన్, he filed a writ petition before the Honorable Supreme Court of India regarding the charging of exorbitant, heavy, huge fee. Right? Then Supreme Court bench already asked the Bar Council of India not to be so oppressive. వాళ్ళేమి పాపం నేరం ఘోరం చేయలేదండి, లా చదువుకున్నారు.
చదువుకున్న వాళ్ళు మీరు కక్ష కట్టినట్టు 25,000 కట్టండి, 42,000 కట్టండి అంటే ఎట్లా అని అంటే BCA said they wanted some time for giving the reply. సో ఈ ఇష్యూ ఇంకొక కేసులో కూడా వచ్చింది, BCI వర్సెస్ బోనిఫై కాలేజ్ అని 2023. వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వలేదని ఆ గొడవల్లో వాళ్ళు కూడా ఎగ్జార్బిటెంట్ ఫీ వసూలు చేస్తున్నారని చెప్పి అప్పుడు కూడా వచ్చింది 2023లో. ఏదైనా సరే మరి రీసెస్ తర్వాత, హోలీ తర్వాత చెప్తా ఉన్నారు కాబట్టి చూద్దాం ఏం చెప్తారో. సో దీనికి రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సహజంగా అనుకుంటారు కానీ 750 వసూలు చేయాలి కదండి. మరి బార్ కౌన్సిల్కి మెయింటెనెన్సు అలాగే ఫండ్స్ చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి దానివల్ల చేస్తున్నారో ఏదో మనకు తెలియదు. ఏదైనా లీగల్లీ స్పీకింగ్ దేర్ షుడ్ బి సమ్ యూనిఫామ్ స్ట్రక్చర్. యాజ్ అన్ ఎల్డర్ ఐ విష్ దట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షల్ మేక్ ఎ రూల్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. BCI రూల్స్ ప్రొఫెషనల్ ఎథిక్స్కి, ఎటికెట్కి, ఎన్రోల్మెంట్కి ఎడ్యుకేషన్ రూల్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు దాని మీద ఒక రూల్ పెట్టేసి యూ హ్యావ్ టు కలెక్ట్ దిస్ మచ్ అంటే ఆటోమేటిక్గా బార్ కౌన్సిల్స్ ఆల్సో విల్ బీ ఏబుల్ టు కలెక్ట్ దట్ మచ్ అమౌంట్. వీ కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది బార్ కౌన్సిల్స్ ఆల్సో. ఎందుకంటే దీంట్లో అందరిది తిలా పాపం తలా పిడికడున్నట్టు ఎవరితో చెప్పలేము. బట్ ఏదైనా సరే ఒక మంచి పాయింట్ వచ్చింది. దీని మీద కరెక్ట్ డెసిషన్ వస్తే అందరూ సంతోషపడతారు. ఎందుకంటే లా చదివేవాడు ఒకప్పుడు ఇండిపెండెన్స్ డే అయిపోయి ఆ కాలంలో లాయర్స్ అంతా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు, డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ఉండేవాడు. మరి ఈ కాలంలో చాలామంది లేని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమిటి? అలాగే మా పరిస్థితి ఏంటి? ముసలా బతుకాళ్ళం అలా ఈవినింగ్ కాలేజీలో ఈవినింగ్ లైఫ్, దట్ మీన్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ దే విల్ స్టడీ. దెన్ మరి వాళ్ళని ఏమయ్యా మీరు చదివారు కదా, ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్నారు కదని మా మీద కక్ష కాబట్టి 40,000 వసూలు చేస్తే ఎట్లా? అది కూడా బాధాకరమైన విషయం. ఏదైనా గౌరవనీయ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు దీని గురించి ఆలోచించి ఒక మంచి పద్ధతి రూల్ పాటిస్తే సుప్రీంకోర్టు వారు చెబితే బాగుంటుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.